ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బంగారం వెండి ధరలు ఈ రోజు కూడా ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 1,25,000 మైలురాయిని దాటి రికార్డు సృష్టించింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 320 రూపాయలు పెరిగి 1,25,400కు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల గోల్డ్పై 300 రూపాయలు పెరగడంతో దాని ధర 1,14,950కు పైగా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఇవే ధరలు ఉన్నాయి. ఆగస్టు 20 నుంచి గోల్డ్ రేట్స్ ఊహించని స్థాయిలో పెరుగుతూ వస్తున్నాయి. ఆగస్టు 20న 22 క్యారెట్ల గోల్డ్ ధర 91,800 ఉండగా ప్రస్తుతం 1,26,700గా ఉంది. 49 రోజుల్లో 18,900 పెరిగింది. ఇక అదే రోజు స్వచ్ఛమైన బంగారం ధర 1,150 ఉండగా ప్రస్తుతం 1,25,000 అయింది. దీంతో భవిష్యత్తులో బంగారం అంటేనే భయపడే పరిస్థితి దాపురించింది. 2015లో 26,343 ఉంది 10 గ్రాముల బంగారం ధర. సరిగ్గా 5 ఏళ్లకు అంటే 2020 నాటికి ఏకంగా 48,651కి చేరింది. 2025 అక్టోబర్ నాటికి 1,26,000కు రీచ్ అయింది. 2017 నుంచి 2020కి ఏకంగా 22,000 పెరిగింది పసిడి రేట్. అదే 2020 నుంచి 2025 సెప్టెంబర్ నాటికి 5 ఏళ్లలో సుమారు 76,000 పెరిగింది. అంటే ప్రతి 5 ఏళ్లకు ఊహించని రీతిలో గోల్డ్ రేట్ జంప్ అవుతోంది. ఈ లెక్కను చూస్తే 2030 నాటికి 10 గ్రాముల బంగారం ధర 3 లక్షలకు చేరువైనా ఆశ్చర్యం లేదు. ఇరవై ఏళ్లలో పసిడి ధరల వేగం చూస్తే మామూలుగా లేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2000వ సంవత్సరంలో 4,400 ఉండగా 2005 నాటికి 7,000కు పెరిగింది. 2010లో తులం బంగారం ధర 18,500గా ఉండగా 2015 నాటికి 26,300కు చేరుకుంది. 2020లో 10 గ్రాముల బంగారం ధర 48,600గా ఉంది. ప్రస్తుతం తులం బంగారం ధర 1,26,000గా ఉంది. పసిడి ప్రతి 5 ఏళ్లకు సగటున 50 నుంచి 60% దాకా పెరుగుతూ వచ్చింది. ఏడాదికి కనీసం 15% రేటు పెరుగుతోంది. నిజానికి కరోనా సమయంలో బంగారం ధర పెరిగినా తులం బంగారం 1,00,000కు చేరడానికి మరో 10 ఏళ్లు పడుతుందని అప్పట్లో అంచనా వేశారు. కానీ ఆ అంచనాలన్నీ తప్పని నిరూపిస్తూ 5 ఏళ్లు తిరగకుండానే పుత్తడి అక్షరాల 1,00,000 దాటి రానున్న రోజుల్లో 1,50,000 అందుకునేందుకు పరుగులు పెడుతోంది. ఈ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం రేట్ ఇప్పటికే 50% పైగా పెరిగి తొలిసారిగా $4,000 మైలురాయిని రీచ్ అయింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను అలుముకున్న అనిశ్చితి మబ్బులు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదని, ఎలాంటి పరిస్థితుల్లో బులియన్ మార్కెట్పై అందరి దృష్టి మళ్లుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత గోల్డెన్ ర్యాలీ ఈ దశాబ్దం చివరి వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. 2020-30 సంవత్సరానికల్లా ఔన్స్ బంగారం మరో 150% పెరిగి $10,000కు చేరొచ్చని అంతర్జాతీయ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ లెక్కను చూస్తే వచ్చే 5 ఏళ్లలో బంగారం ఈజీగా 3 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. అంటే 2030 నాటికి తులం బంగారం ధర 3 లక్షలకు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే జరిగితే ఇక కొత్తగా గోల్డ్ కొనాలనుకునే వారి ఆశలకు గండి కొట్టడమే. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు విలువ తగ్గకుండా జనాలు గోల్డ్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈటీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్స్ వరద పారుతోంది. దీంతో కనకం కమ్ డౌన్ కావడం లేదు. ఈ పరిస్థితి ఇంకెంతకాలం కొనసాగుతుందో ఏ మార్కెట్ అనలిస్ట్ కూడా అంచనా వేయలేకపోతున్నాడు. చూడాలి పుత్తడి పరుగు ఇంకెంతకాలమో. బంగారానికి పోటీగా వెండి ధరలు రాకెట్లా దూసుకుపోతున్నాయి. ఒక్కరోజే కిలో వెండిపై ఏకంగా 5,000 రూపాయలు పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో దాని ధర 1,95,000కు చేరింది. ఏడాది క్రితం 95,000 రూపాయల దరిదాపుల్లో ఉన్న కిలో వెండి ధర ఇప్పుడు 1,97,000కు చేరింది. అంటే ఏడాదిలోనే దాదాపు 70% పెరిగిపోయింది. 10 ఏళ్ల కాలంలో వెండి ధరలు స్థిరంగా పెరుగుతూ వచ్చినా
కోవిడ్-19 తర్వాత ఒక్కసారిగా పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ప్రపంచవ్యాప్త అనిశ్చితుల వల్ల ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సురక్షితం అని భావించడం వల్లే బంగారం, వెండిపై పెట్టుబడులు పెంచుతున్నారు. గతంలో దేవుళ్ల బొమ్మలు, పూజా సామాగ్రి, సంపన్నుల ఇళ్లలో పళ్ళాలు, గ్లాసులకు వెండిని దేశీయంగా వినియోగించేవారు. 2020 నుంచి పరిస్థితులు మారాయి. పారిశ్రామిక వినియోగం పెరిగి వెండి గ్రోత్ అసెట్గా మారింది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే శక్తి బంగారంతో పాటు వెండికి ఉందని చెబుతుండటంతో మదుపర్లలో ఆసక్తి పెరుగుతోంది. వెండి ఈటీఎఫ్ల నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ 10,000 కోట్లకు చేరింది. ఇందులో రీటైల్ మదుపరుల వాటానే 60%. వెండి వినియోగంలో ప్రపంచంలో 5వ అతిపెద్ద వినియోగదారుగా భారత్ ఉంది. వెండి ధరల దూకుడు ఆసక్తిగా ఉన్న పెట్టుబడిదారులు చాలా అప్రమత్తంగా మెలగాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బంగారం ధరలతో పోలిస్తే వెండిలో నిలకడ తక్కువ, కొన్నిసార్లు 50% వరకు దిద్దుబాటు వచ్చాయని గుర్తు చేస్తున్నాయి. 2026 నాటికి కిలో వెండి ధర 2.5 లక్షలకు చేరుతుందని జేపీ మోర్గాన్ లాంటి సంస్థలు చెబుతున్నాయి. అయినా నష్టభయము ఉందని మరికొన్ని సంస్థలు పేర్కొంటున్నాయి. ఎవరైనా తమ మొత్తం పెట్టుబడుల్లో 10%కి మించి దీనికి కేటాయించకూడదని వ్యక్తిగత ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.